హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 223 ఫుడ్స్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ భారత్ హల్వా. ముందుగా ప్యాన్ని హీట్ చేసుకొని అందులో 1/4 కప్పు నెయ్యి వేసుకోండి. 2 ప్యాన్స్గా నేను డివైడ్ చేశాను. ఇప్పుడు తురిమిన క్యారెట్, తురిమిన సొరకాయని వేసేసి ఫ్రై చేయండి. నేను 500 గ్రామ్స్ క్యారెట్ తీసుకున్నాను, 500 గ్రామ్స్ సొరకాయని తీసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత షుగర్ని యాడ్ చేయండి. షుగర్ 400 గ్రామ్స్, 200 గ్రామ్స్ క్యారెట్ హల్వాలో, 200 గ్రామ్స్ సొరకాయ హల్వాలో వేసేసి ఫ్రై చేయండి. షుగర్ వేసాక బాగా దగ్గర పడుతూ ఉంటుంది. ఆ దగ్గర పడుతున్న టైంలో మిల్క్ క్రీమ్, ఫ్రెష్ మిల్క్ క్రీమ్ తీసుకోండి, 1/4 కప్. అది కూడా క్యారెట్ హల్వాలో కొంత, సొరకాయ హల్వాలో కొంత వేసేసి ఫ్రై చేయండి. ఇక్కడ నేను మిల్క్ యూజ్ చేయలేదు, ఓన్లీ మిల్క్ క్రీమ్ యూజ్ చేశాను. ఎందుకంటే హల్వా టేస్టీగాను ఉంటుంది, త్వరగాను కుకింగ్ చేయడం ఈజీ. ఇవి బాగా ఉడికిన వెంటనే నెయ్యి 1/4 కప్ అగైన్ వేసి బాగా ఫ్రై చేయండి. అప్పుడు హల్వా దగ్గరికి పడుతుంది. దగ్గర పడితే మనకి హల్వా రెడీ అయినట్లు. హల్వా రెడీ అవుతున్న గ్యాప్లో కొన్ని క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, కిస్మిస్ అవి కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి. నేను ఫ్లాగ్ పర్పస్ కోసం కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ వేయించలేదు. మీరు ఈ ప్రాసెస్లో హల్వాని చేసినట్లయితే చాలా ఈజీ, రాని వాళ్ళకి కూడా త్వరగా చేసుకోవచ్చు. మిల్క్ క్రీమ్తో చేసిన ఈ హల్వా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ముందుగా నేను కోవా కూడా చేయబోతున్నాను. ఆ కోవాని కూడా చూడండి. ఇప్పుడు 1 పించ్ ఫుడ్ కలర్ తీసుకోండి, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్. కొద్దిగా వాటర్లో మిక్స్ చేసేసి అవి ఈ హల్వాస్లో వేసేసి మిక్స్ చేయండి. అది బాగా మిక్స్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు కోవాకి 1/4 కప్ మిల్క్ క్రీమ్ తీసుకున్నాను. ఇందులో మిల్క్ పౌడర్ వేసాను. మిల్క్ క్రీమ్ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసేసి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఈ మిల్క్ పౌడర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. షుగర్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మిల్క్ పౌడర్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి అది సఫిషియంట్ షుగర్ ఉన్నట్లు. ఇది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్లోకి అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 223 Foods. Please watch and subscribe 223 Foods YouTube.